హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నేను బూడిద గుమ్మడికాయ ఉడియాలు పెట్టాను. చాలా బాగా వచ్చినాయి. ఎప్పుడు మా అమ్మే పెట్టి పంపించిద్ది. మా అమ్మకు ఫోన్ చేసి అమ్మ ఎలా పెట్టుకోవాలని అడిగితే చెప్పింది. బూడిద గుమ్మడికాయ ముదిరిపోయింది, తెచ్చుకోవాలని చెప్పింది. ఒక గుమ్మడికాయ తెచ్చుకున్నాము. దానికి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక్కసారి మిక్సీకి తిప్పాను. కాటన్ క్లాత్లో ఇలా వేసుకొని మొత్తము ఇట్లా ఫోల్డ్ చేసుకొని దానిపైన వెయిట్ ఏమన్నా పెట్టాలి. నైటే ఇలా చేసుకొని పెట్టుకోవాలి. అలా వెయిట్ పెట్టేసిన తర్వాత పొట్టు మినపప్పు ఒక గుమ్మడికాయకి కేజీ మినపప్పు పోయాలి. తర్వాత నానబెట్టేసేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ ఇంకా కడిగేసేసుకొని గ్రైండర్ వేసుకోవాలి. గారెల పిండిలాగా గట్టిగా ఉండాలి పిండి. దాంట్లో ఉప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం వేసేసుకొని ఇంకా బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత గుమ్మడికాయని కూడా పిండి అట్లా వేసేసుకోవాలి. మొత్తం కలుపుకొని ఇంకా చిన్న చిన్న వడియాలు పెట్టుకోవాలి. ఇది సమ్మర్ కదా, ఎండలు బాగా ఉన్నాయి కదా మనకి. 2 రోజుల్లో ఎండిపోయింది. ఇది పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి, గుమ్మడికాయ వడియాలు కూడా కర్రీ చేసుకుంటారు చాలామంది. అది కూడా చాలా బాగుండిద్ది. గుమ్మడికాయ హెల్త్కి కూడా చాలా మంచిది. ఆ వాటర్ కూడా చాలామంది తాగుతారు. ఈ గుమ్మడికాయ జ్యూస్ కూడా చాలామంది తాగుతారు. మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఓకే, బాయ్.